గాయత్రి వంటింటికి స్వాగతం. నేను ఇక్కడ చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు గోంగూర పచ్చడి తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: గోంగూర ఆకులు 500 గ్రాములు, గోంగూర వేయించడానికి నూనె 1/2 కప్పు, తిరగమూతకి కావలసిన నూనె 1/2 కప్పులో సహం అంటే 1/8 కప్పు, మెంతులు 1 టీ స్పూను, ఆవాలు 2 టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు 15, ఉప్పు రుచికి తగినంత, ఆనియన్ వేరియేషన్కి నూనె 1/2 కప్పులో సహం అంటే 1/8 కప్పు, శనగపప్పు 2 టీ స్పూన్లు, మినప్పప్పు 2 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూను, మెంతులు 2-3 గింజలు, ఉల్లిపాయ 1. ఈ గోంగూర పచ్చడి చేసుకోవడానికి ముందుగా కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలి. అవేమిటో చూద్దాం. ముందుగా గోంగూర తీసుకుని వాటి కాడలన్నీ తీసేసి ఆకులు మాత్రం 500 గ్రాములు ఉండేటట్టుగా తీసుకుని పక్కన పెట్టుకోండి. దాన్ని శుభ్రంగా నీళ్లలో వేసి కడిగి ఒక చిల్లులు బుట్టలో వడేయండి. ఆ తర్వాత ఒక పాత చీర గాని ఏదైనా పాత బట్ట తీసుకుని దాన్ని పరిచి దాని మీద ఈ ఆకుల్ని విడివిడిగా పరవండి. అవి పూర్తిగా నీడపట్టున ఎండాలన్నమాట. మొత్తం తడంతా పోయేదాకా అదే రకంగా ఎండనివ్వండి. మనం చేత్తో ముట్టుకుని చూస్తే తడి ఏమాత్రం తగలకూడదు. అప్పుడు దాన్ని అంతటినీ తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకుని వాటి తొడిమెలు తీసేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో ఉంచుకోండి. అలాగే ఉల్లిపాయ కూడా తీసుకుని దాని పైపెచ్చు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి తయారు చేద్దాం. దీనికి మనం ముందుగా ఒక బూర్లి మూకుడు తీసుకుందాం. ఉత్తి బూర్లి మూకుడు, నూనె లేకుండా బూర్లి మూకుడు 2 గరిటెల సహాయంతో ఈ గోంగూరని ఈ బొమ్మలో చూపించిన విధంగా పట్టుకుని వేయించండి. అది పూర్తిగా వడలిపోవాలన్నమాట. ఆ గోంగూర అంతా అట్లా వడలేదాకా ఆ 2 గరిటెలతో పట్టుకుని తిప్పుతూ దాన్ని వేయించుకోండి. అంతా వడలేసరికి మనకి ఈ బొమ్మలో చూస్తున్నారు కదా, ఈ రకంగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మొత్తం అంతా వడలిపోయిన తర్వాత దాన్ని తీసి ఒక పళ్ళెంలో పెట్టుకోండి. అదే బొర్లు మూకుడులో 1/2 కప్పు నూనె వేసి దాంట్లో ఈ వడిలించి పెట్టుకున్న గోంగూరను వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి ఆకుగా ఉంటుందన్నమాట. మరీ మెత్తగా పేస్ట్ అయిపోకుండా ఈ రకంగా ఉండటం కోసం ఈ రకంగా ముందర డ్రై రోస్ట్ చేసి తర్వాత ఫ్రై చేస్తాం. ఇప్పుడు తిరగమూతకి ఒక బూర్లి మూకుడు తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో 1/2 కప్పులో సహం నూనె వేసి దాన్ని కాయండి. నూనె కాగాక దాంట్లో మెంతులు వేయండి. మెంతులు కొద్దిగా ఫ్రై అవ్వాలి. మెంతులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు కూడా వేసి అవి కూడా చిటపట్లాడి మొత్తం 2 గింజలు కూడా సరిగ్గా వేగాలి. వేగేదాకా వేయించుకుని దాంట్లో ఇప్పుడు మనం ఎండుమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలుగా, ఆ ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ తిరగమూతని నూనె రాకుండా తీసి మిక్సీ జార్లోకి తీసుకుని విడిగా పెట్టుకోండి. నూనె విడిగా, దినుసులు విడిగా. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉన్న దినుసులకి ఉప్పు వేసి దాన్ని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టాక బాగా చెంచాతో అంతా దగ్గరికి తీసి దాంట్లో ఇప్పుడు ఈ పక్కన ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా గోంగూర, అది కూడా ఇందులో వేసి దాన్ని కూడా తిప్పండి. మొత్తం అంతా తిప్పుకున్న తర్వాత ఒకసారి చేత్తో కలుపుకుంటే ఈ రకంగా మనకి పచ్చడి తయారవుతుంది. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇది మనకి బేసిక్ గోంగూర పచ్చడి అనమాట. దీనికి మనం ఒక వేరియేషన్, ఇంకొక వెరైటీ నేర్చుకుందాం ఉల్లిపాయతో. దీనికోసం మనం ఏం చేయాలంటే ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి 1/2 కప్పులో సహం అంటే 1/8 కప్పు నూనె పోసి కాయండి. ముందుగా మెంతులు వేసి వేయించండి. తర్వాత దాంట్లో శనగపప్పు వేసి వేయించండి. అలాగే మినప్పప్పు కూడా వేసి వేయించుకోండి. ఇవన్నీను మనకి లైట్ బ్రౌన్ రంగు రావాలన్నమాట. అలా వచ్చేదాకా వేయించుకోవాలి.
అప్పటిదాకా దాన్ని గెరటితో కలుపుతూ ఉండండి. ఈ బొమ్మలో చూస్తారు మీరు, ఇప్పుడు ఇక్కడ లైట్ బ్రౌన్ రంగుకి వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసుకోండి. మెంతులు, ఆవాలు అంతా తిరగమూతంతా సరిగ్గా వేగాలి. వేగిన తర్వాత ఈ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ రంగు వచ్చేదాకా వేయించుకోండి. అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి ఏదైతే ఉందో అది మనం ఇందులో తీసుకుని వేసుకుని కలుపుకోండి. మొత్తం అంతా ఈ ఉల్లిపాయలు, గోంగూర, తిరగమూత అంతా కలిసిపోవాలి. అలా కలిసేటట్టుగా కలుపుకొని దాన్ని తయారు చేసుకుంటే ఇది ఒక కొత్త వేరియేషన్. పప్పులుగాను ఉల్లిపాయ వాసనతోనూ ఇది ఒక కొత్త రుచి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ గోంగూర ఆనియన్ వేరియేషన్ అన్నమాట. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. కావాలంటే ఈ రకంగానూ ఇవ్వచ్చు, లేదంటే బేసిక్ గోంగూర పచ్చడి కూడా మనకి ఈ రకంగా తయారు చేసుకోవచ్చు. ఈ మూవీ క్లిప్ ద్వారా మీరు కూడా ఈ రెసిపీని తయారు చేయడం నేర్చుకుని ఆనందించండి. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడొచ్చు.